దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాతా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ప్రియులారా, సమయంలో దేవుని వాక్యము నిమిత్తం అనేక రీతిలుగా మనం ఆలోచన కలిగిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు అనేకమైన క్రియలలో నీకు నాకు ఆదరణకర్తగా నిలిచిన వారై ఉన్నారు. ఒకటి చూచుట, ఒకటి గ్రహించుట, 3 ఆలోచించుట, 4 ప్రేమించుట, 5 స్తుతించుట. ఈ మాటలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యము నిమిత్తం మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, మేలైన దీవెన ఆశీర్వాదముగా ఉంచి నడిపించమని అడుగుచున్నాను. నీ దాసుడైన నేను ప్రభా నీ ఎదుట లేఖనము చేతపడి నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే ప్రభా. ఎందుకని నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానం సరిపోదు. నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకుని నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ క్రిస్మస్ యొక్క వేడుక దినాల్లో ఈరోజు సుమారు 19వ తారీఖు. ప్రియులరా, ఇంకా మన మధ్య ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి క్రిస్మస్ వేడుక. ప్రియులరా, గమనించాం, దేవుని వాక్యాన్ని గ్రహించి కలిగి ఉందాం. వాక్యం చదువు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు జన్మము గురించి మాట్లాడిన మాటలు కనబడుతున్నాయి. చదువమ్మా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు తానే గొప్ప సూచక్రియ, ఒక సూచక్రియ చేయను అన్నారు. అంటే దేవుడు తన క్రియను, తన ఆలోచనను ఏ రీతిగా ఉంచాలో ఉంచుకోవాలో ఆయనే గ్రహించిన వారై ఉన్నారు. అయితే మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే ఆత్మ సంపూర్ణుడై, ఆత్మ సంబంధమై విశేషాలను కలిగిన వారంగా ఉండాలి. దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు ఆయన మాటలు, ఆయన క్రియలు ఎలాగున్నాయి అనేది మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, మన దేవుడైన యెహోవా తన ఆలోచన క్రియలను నీ పట్ల చూపుచున్నాడనేది మనం గమనించాలి. అప్పుడే మనము విశ్వాసముతోనూ భక్తితోనూ భయముతోనూ కలిగిన వారంగా ఉంటాం. ఆయన సూచక్రియ ఎంత గొప్పదంటే ఆత్మ సంబంధమైన సూచక్రియ. అయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటను మనం గమనించగలిగి ఉండాలి. చదువమ్మా. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే ఆనవాలు. దానికిదే నీకు ఆనవాలు. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు సూచక్రియ ఇక్కడ తానే భయపడుకొని మరియతో తెప్పుచున్న మాటను కూడా వింటున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు రావటానికి ఎంతో ప్రణాళిక భూమి మీద జరిగింది ఆయన పుట్టక ముందు.
ఎన్ని రకాలుగా ఒక అధికారి మన దేశానికి లేకపోతే మన రాష్ట్రానికి మన గ్రామానికి వస్తున్నాడంటే అతడు చాలా బలమైన వ్యక్తి. అధికారి అయ్యుంటే అధికారి రాకముందు చాలా రకాల యొక్క సిస్టమాటిక్ వస్తాయి. చాలామంది సిస్టమ్ కలిగిన అధికారులు వచ్చి ఆయన ఉండేది అరగంట అయినా కానీ నెల రోజులు వారి యొక్క ఆ చుట్టుపక్కల సమస్తమంతా కూడా వారు తనిఖీ చేస్తూ ఉంటారు ఏమి జరుగుతుంది అని. ప్రియులారా, యేసు ప్రభు మరియాతో మాట్లాడకముందు, దేవుడు తన ప్రకటన చేయకముందే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు భూమి మీద. అందుకే యేసు ప్రభు పుట్టుక ఆశ్చర్యకరము, ఆలోచనకర్త, సమాధాన తండ్రి అయిన దేవుడు అని ఆయనకి పేరు. అంటే ప్రియులారా, సమాధానం ఆశ్చర్యపరిచేవాడు. ఆయన క్రియలన్నీ కూడా వింతగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎలాగుంటే భయపడకు అన్న మాట అన్నాడంటే ఎందుకు? దేవుడు ఏదో చేయబోతున్నాడు. అరే పలానా చోటకెళ్ళి నువ్వు భయపడకుండా నేను చెప్పింది చేయంటే ఏంటి? అవతల భయపడే శక్తి, భయపడే విషయం అక్కడ ఏదో ఉంది. ఎస్, అందుకబట్టి ఇక్కడ దూత వచ్చి భయపడకు మరియా, మరొకసారి రిపీట్ చేయమా మాటను. 11 వచ్చిన కానీ చదువు. భయపడకు, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను మీకు తెలియజేయుచున్నాను. 14 చదవమ్మా. 13 వెంటనే ఇక్కడ ఏమంది? వెంటనే పరలోక సైన్యము సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతుడైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము, దేవునికి మహిమ. అంటే ఇక్కడ ప్రియులారా, ఇక్కడ కనబడుతుంది గొప్ప సూచక్రియ, వింత కార్యము జరగబోతుంది అన్నారు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఏంటి ఆ క్రియ, ఏంటి ఆలోచన, ఏంటి ఆ యొక్క పనులు అని మనం గ్రహించున్నాడు. చూడండి, గొప్ప వర్తమానం అందించే మహాసంతోషం ప్రజలకిది కలగబోయే మహాసంతోషము నువ్వు తేబోతున్నా మరియా. నీవే ఈ మహాప్రజలకు, నీవే కాదు సంతోషం, నీ గర్భమును పుట్టినవాడు, నీ గర్భము ధరించిన వాడు ప్రపంచానికే సంతోషమును కలగజేవాడని మరియా అని భయపడకు అని ఒక మహా శక్తిమంతుడిని నువ్వు గర్భంలో దాగి ఉన్నాడైనా ఏనాటికైనా ఆయన పొట్ట చీల్చుకుని బయటికి రావచ్చు, నీ గర్భము చీల్చుకుని బయటికి రావచ్చు. చీల్చిన ఆయన నీ గర్భానికి ఎటువంటి బాధ నుడుచుడు, కానీ గర్భము ఎల్లవేళలా నీవును నీ గర్భము కూడా నీ గర్భం గురించి మాట్లాడుకుంటారని దేవదూత చెప్పినట్లుగా ఉంది. చదువుదాం ప్రియులారా. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుతున్నప్పుడు అపోస్తుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాయించిన ఈ మాటలను మనం గమనించినప్పుడు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక నా స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ప్రభు దేవుని బిడ్డలారా, మనం ప్రవేశించాలంటే కోళ్ళ రక్తము, గొడ్లు రక్తము, ఆవుల రక్తము, ఎద్దుల రక్తము కాదండి. యేసుక్రీస్తు యొక్క రక్తములో మనము కడిగి శుద్ధించబడితే తప్ప పరలోక రాజ్యంలోకి చేరలేమంటాడు. అంటే ఇక్కడ ఆశ్చర్యకరుడు అంటున్నారు, ఆలోచనకర్త అంటున్నారు, సమాధానమును ఇచ్చే దేవుడు అని అంటున్నారు. ప్రియులారా, ఎలాగూ ఈ అన్ని సాధ్యమవుతాయంటే ఆయనకి సాధ్యమే కదా. కనుక మనం గమనించాలి ఒకసారి. ఇక్కడ ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న ఆ ప్రభు విషయంలో మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం గమనించాలి. ప్రియులారా, కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, దావీదు కీర్తన మరొకసారి మనం చదువుతున్నప్పుడు ప్రియులారా 130
కీర్తనలో మాట్లాడుతున్న ఈ మాటలు ఒకసారి చదివితే ఇక్కడ దావీదు భక్తుడు ఏమని పలుకుచున్నాడు? 130 వచనంలో, యెహోవా అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన, అంటే ప్రజల యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఎక్కడి నుంచి మొరపెడుతున్నారు మనుషులు? దావీదే కాదు, మనము కూడా అలాగ మొరపెడుతున్నామని మనందరూ తరపున ప్రతినిధిగా దేవునికి మొరపెట్టాడు దావీదు. ఇవాళ అటువంటి ప్రతినిధిగా వస్తే ఏమంటారు తెలుసా? చెప్పవచ్చు వాళ్ళు ఇతనే ప్రతినిధి అంట. ప్రియులరా, ప్రతినిధిగా ఒప్పుకుంటాక మీకు బాధ ఏంటో తెలియని యొక్క ఆలోచనలోకి మీరు వెళ్ళిపోతారేంటో. దేవుడు ఒక వ్యక్తిని ప్రతినిధిగా ఈ భూమి మీద నిలబెట్టాడంటే ఆ వ్యక్తి ద్వారా గొప్ప క్రియని భూలోకంలో దేవుడు చేయబోతున్నాడు. అర్థమవుతుంది ఆ మాటలు మీకు? ప్రియులరా, ఆ ప్రతినిధి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ లేఖనము చెప్తుంది, దర్శనాలు చెప్తున్నాయి, స్వప్నాలు చెప్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎవరిని పోలి ఉన్నాయంటే యేసుక్రీస్తుని బట్టి పోలే ఉన్నాయి. ఆయనే లోకరక్షకుడని చెప్పకుండానే ప్రపంచం అంతా గుర్తించింది. మానవులు గొప్పగా గుర్తించిన వారు యేసు ప్రభు రక్షకుడని. ఇదైతే నమ్మారండి. ప్రతిదీ నమ్మకపోవచ్చు, కానీ యేసు ప్రభు రక్షకుడని మాత్రం నమ్ముతారు. ఆయన కోరుకున్నది అదే, నీ రక్షకుడు నేనే అని నువ్వు నమ్మితే చాలు అంటున్నాడు ఆయన. అటువంటి ఆలోచన తలంపు ఈ రాత్రి సాయంకాల సమయంలో మనందరకు దేవదేవుడు అందించి ఆయన రాకడలోకి నిలబెట్టి గొప్ప సూచక్రియ ఈ వాక్యం ద్వారా నీకు నాకును అందించినట్లుగా ప్రార్థన చేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించినట్లుగా తరాలు 1 కాదు 2 కాదు 4 తరాలు, తప్పితే 5 తరాలు, ఈ 5 తరాలు దేవుని వాక్యము గురించే మాట్లాడుచున్నాయి ఆదిలో. అయితే ఈ రోజున నీవు నేను మాట్లాడుచున్న ఏ తరముకు సంబంధించినది? 21వ శతాబ్దంకి సంబంధించిన మాటలు. ఎప్పుడు రాయబడ్డాయి? మొదటి శతాబ్దంలో రాయబడిన మాటలు 21 శతాబ్దం వరకు కూడా కొనసాగుతున్నాయంటే ఎన్ని వేల సంవత్సరాలు అయినాయి గమనించండి ప్రియులారా. ఒకసారి నీవు నేను ఆలోచించినప్పుడు ఆలోచన క్రియలు ఎంతవరకు ప్రయాణం చేస్తున్నాయి, ఎంతవరకు కొనసాగుతున్నాయి అనేది ప్రాముఖ్యమైనదని నమ్మగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో నాయన మా ప్రియులు నీ బిడ్డలు దీవెనమ్మ గారు నాయన ఈ ఆత్మతో నింపి ఇదిగో ప్రభా అనేక రీతిలుగా నీ సహాయమును దయచేసిన దేవుడు, అనేక రీతిలుగా ఇదిగో ప్రభా నీ దాసురాలు యవనస్తురాలు సరోపరాని ప్రభా ఈ యొక్క ఆనంద మాసంలో వాక్యమును చదివి అందించిన నీ బిడ్డను బట్టి వందనాలు. సహాయం దయచేసిన ఓ ప్రభా నీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ సన్నిధి కాపుదలను నీ నడిపింపు నాకు దయచేయమని అడుగుచున్నాను. బైబిల్ మిషన్ యొక్క పరిచారకుడైన నేను మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయ చూపించమని అడుగుచున్నాను. ఇంతవరకు నాయన మాకు తోడుగా ఉండి రక్షణ మార్గములో నడిపించిన ఆత్మరూపుడమైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యమును బట్టి నీ క్రియలను బట్టి మేము నడుచుకునే భాగ్యమును మేము గ్రహించే భాగ్యము అందించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని యొక్క నామంలో అడుగుచు ప్రభా నీ సన్నిధి కాపుదల నాకును యావత్ ప్రపంచ దేశ ప్రజలకును ఆనందమును సంతోషమును కలగజేయమని ఆత్మరూపుడైన క్రీస్తునామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మక సన్నిధి కాపుదల ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.